ఏపీ సీఎం జగన్ బీసీల ద్రోహి అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. వైసీపీ పాలనలో బీసీలకు జరిగిన అన్యాయంపై వారిలో చైతన్యం కల్పించేందుకు జనవరి 4 నుంచి జైహో బీసీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు. జైహో బీసీ 2 నెలల పాటు కొనసాగుతుందని అన్నారు. కార్యక్రమం తొలి విడతలో పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలు, మండలాల్లో పర్యటిస్తామన్నారు. ఈ క్షేత్రస్థాయి పర్యటనలో బీసీల కష్టాలు తెలుసుకుంటామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి బీసీల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని ప్రకటించారు. ఈ 2019లో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీసీ సోదరుల్ని ఇబ్బంది పెట్టారు. ఒక మాటలో చెప్పాలంటే అనేక మంది బీసీ సోదరులను కూడా చంపేసింది ఈ ప్రభుత్వం. స్థానిక సంస్థ ఎన్నికల్లో 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మంది బీసీలకి అవకాశాలు లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. 8,000 ఎకరాలు బీసీ సోదరుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములను కూడా వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు. నిధులు లేవు, విధులు లేవు. పాప ఆ కార్పొరేషన్ చైర్పర్సన్కి, డైరెక్టర్లకి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేనే లేదు. ఇంకా జియో 217 తీసుకొచ్చి మా మత్స్యకారుల వెన్నుముక్క కూడా విరగొట్టింది.